This video is brought to you by Law Excellence IAS Academy. అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నది మహేష్ కుమార్ గారు కమటం 200 ర్యాంక్ సాధించారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. యాక్చువల్లీ మీ నెంబర్ నాకు దొరకలేదు. ఈరోజు మొత్తానికి మిమ్మల్ని మేము పట్టుకోగలిగాం ఫైనలీ. సో హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్, ఈ 200 ర్యాంక్ గురించి మీ జర్నీ గురించి తెలుసుకోవడానికి ముందు మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి బోధన్ అండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ కూడా హెల్త్ సూపర్వైజర్, షీఈ్ ఆల్సో ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీలో ఉండడం వల్ల సో హయ్యర్ అడ్మినిస్ట్రేషన్లో లీడర్షిప్ పొజిషన్స్కి కంప్లీట్ చేయాలని చిన్నప్పటి నుండి ఇంకా మా ఫాదర్ వాళ్ళ ఇన్స్పిరేషన్ ద్వారా నా ప్రయాణం అనేది మొదలైంది. ఆ ఇంపాక్ట్ ఏంటి అనేది మీరు చూసుంటారు మోస్ట్ ప్రాబ్లీ. వాళ్ళు వచ్చినప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పవర్ మీరు చూసుండాలి, లేదా వాళ్ళు చేసిన వర్క్ విధానం మీరు చూసుండాలి. దానివల్ల అని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మా మదరు అంటే మూసరా అనే గ్రామంలో సర్వ్ చేసేవారు 1990s ఆ టైంలో. సో మేము విలేజ్లో ఉండేవాళ్ళం. మా ఊర్లో డాక్టర్ కూడా టైంకి ఉండకపోతుండే. సో నైట్ మా మామ్ ఆల్మోస్ట్ ఇయర్లో 70 to 80 డెలివరీస్ చేసేవారు. సో అంటే ఆ టైంలో ఏంటంటే ఇంటికి వెళ్ళి చేయాలి చాలా వరకు కొంతమందికి. ఆ టైంలో మా ఫాదర్ కూడా అసెస్ చేసేవారు. ఇప్పటికి కూడా మా ఫాదర్ది కూడా 24/7 జాబే. ఇప్పుడు ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ కట్ డౌన్ అయిపోతే హీ హ్యాస్ టు రష్, అది నైట్ 4 అయినా కానీ 5 అయినా కానీ. సో ఆయన హార్డ్ వర్క్, ఈమె కంపాషనేట్, వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ వల్ల మాకు ఆ విలేజ్లో కానీ ఆ సొసైటీలో కానీ మా పేరెంట్స్కి దొరికే రెస్పెక్ట్ అది మాకు కూడా దొరికేది అది. సో అప్పటి నుండి నాకు గవర్నమెంట్ సర్వీసెస్లో, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్లో గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే యూ విల్ హ్యావ్ పవర్ టు ఎఫెక్ట్ చేంజ్. సో ఆ ఫిలాసఫీ అనేది నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇట్ స్ట్రక్ మీ. సో దట్ వాజ్ ఏ వెరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. రైట్. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ 6th attempt అనుకుంటా. అవునండి. సో 5 attempts మీ జర్నీ ఎలా సాగిందంటే ఏం చెప్తారు సార్, 1 by 1? 5 attempts అని అంటే ఇది ఒక ప్రస్థానమే అని చెప్పాలి. బికాజ్ ఐ మీన్ లైక్ యూ నెవర్ నో వెన్ యూ ఎంటర్ ఇన్ యూపీఎస్సీ అనేది ఇట్స్ లైక్ ఎన్ పద్మవ్యూహం లాంటిది. అందులోకి వెళ్ళడమే తెలుసు కానీ అందులోకి ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది చాలా మందికి తెలీదు. సో యూ గెట్ కాట్ అప్ ఇన్ దట్. సో అలానే నేను కూడా ఆల్మోస్ట్ 5 years నుండి ఐ బీన్ ట్రయింగ్. సో లక్కీలీ దిస్ టైమ్ ఐ మేడ్ ఇట్ త్రూ ద లిస్ట్. సార్, ఫస్ట్ అటెంప్ట్లో ఎంతవరకు వెళ్ళారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ 2 attempts నాది ప్రిలిమ్స్ క్లియర్ కాలేదండి. థర్డ్ అటెంప్ట్ నాది ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్కి వెళ్ళాను. 1 markతో నాకు ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది అయ్యారు. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ రీచ్ అవ్వగలిగారు అటెంప్ట్లో. దాని తర్వాత 4th attempt కోవిడ్ స్ట్రక్ అయింది. ఆ టైంలో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ఫెక్టెడ్ బై కోవిడ్. సో అండ్ లాట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ వేర్ ఆల్సో దేర్. సో నెక్స్ట్ 5th attempt ఐ బీన్ టు ఇంటర్వ్యూలో చాలా తక్కువ స్కోర్ వల్ల ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. అండ్ నెక్స్ట్ దిస్ టైమ్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ గుడ్ స్కోర్ అనుకుంటా. సో ఇది సరిపోతుందా, మళ్ళీ మిగతా అటెంప్ట్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు? లేదండి. ఐ మీన్ లైక్ ఐ గాట్ 200 rank. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ బి అలొకేటెడ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. సో యూఆర్ సాటిస్ఫైడ్? యా, ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్. యా. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ రిజల్ట్స్ వచ్చిన రోజున ఎలా ఫీల్ అయ్యారు నాకు చెప్పండి సార్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. ఐ మీన్ లైక్ ఫస్ట్ ఐ వాజ్ విత్ మై వైఫ్ వెన్ రిజల్ట్ కేమ్. సో we were celebrating and I informed my parents also. వాళ్ళు కూడా చాలా అంటే ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ అనిపించిందండి. అంటే అప్పటి వరకు ప్రయాణం అనేది ఒంటరిగా సాగినా కానీ హ్యాపీనెస్ అనేది పేరెంట్స్తోని, మన ఫ్రెండ్స్తోని, వాళ్ళతో ఎవరైతే మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో పంచుకుంటుంటే ఇట్ వాజ్ వర్త్ ఇట్ అని అనిపించింది లాస్ట్కి. అప్పటి వరకు ప్రయాణం ఒంటరిగా అన్నారు. అవునండి. యూపీఎస్సీ ఆ జర్నీ చేసే ప్రతి ఒక్కళ్ళు చెప్తారేంటంటే ఆ జర్నీ చాలా లోన్లీగా ఉంటుంది, ఎవరికి వాళ్ళే అని అంటారు. అంటే మీరు ఫీల్ అయింది ఎక్కడ అలాంటి సందర్భం అంటే ఏం చెప్తారు సార్? అంటే నా పర్సనాలిటీ కూడా అండి, నేను ఎప్పటి నుండో నేను 3rd class ఉన్నప్పుడే నేను హాస్టల్ వెళ్ళడం జరిగింది. సో ఒంటరితనం నాకు కొత్తగా ఏం కాదు. బట్ సమ్ టైమ్స్ ఏందని అంటే యూపీఎస్సీ జర్నీలో అంటే ఇది ఎలా ఉంటుందని అంటే ఇయర్ అంతా కష్టపడి
మనకు ఒక్క రూపాయి కూడా శాలరీ రాకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంటే ర్యాంక్ రాకపోతే బేసికల్లీ. అవును. సో అంటే అటువంటి లెవెల్ ఆఫ్ అన్సర్టనిటీని మనం ఫేస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉండి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనము పేరెంట్స్తోని ఇంట్లో ఉంటే నేను చదివేవని కాదు, సో ఇంట్లో ఉండి చదవడం అనేది నాకు అలవాట్లేదు. ఓకే. హైదరాబాద్లో ఉన్నా కానీ కష్టమే, ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్. సో నేను ఢిల్లీ వెళ్ళాను, బట్ నా జర్నీ కొంచెం డిఫరెంట్ అండి, ఎందుకంటే ఐ నెవర్ టేకెన్ ఎ బ్రేక్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. సో ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి నౌ, సో ఆల్మోస్ట్ ఐఎమ్ ఫైనల్ ఇయర్. బట్ స్టిల్ ఏందని అంటే ఒంటరితనాన్ని బేర్ చేయాల్సిందే అండి. ఐ మీన్ దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఎందుకంటే ఆ పార్ట్లో కూడా యూ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన చుట్టూ జనాలు ఎంత ఉన్నా కానీ మనకు అర్థం కాని కొన్ని విషయాలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అర్థం అవుతాయని స్ట్రాంగ్గా నమ్ముతాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. లైఫ్ని ఫేస్ చేయాలంటే కూడా అసలు మనం ఏంటో మనకు అర్థం అవుతే సొసైటీని బెటర్గా ట్యాకిల్ చేస్తాం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చూసి డెఫినెట్గా నేను యూపీఎస్సీకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? మ్యామ్, ఒకటి మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్, యాజ్ యూ నో, ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఎగ్జామ్. లైఫ్లో నేను ఏ ఛాలెంజెస్ని అంత సీరియస్గా తీసుకోలేదు, సో యూపీఎస్సీని ఒకదాన్ని సీరియస్గా తీసుకున్నాను. సో ఆ ఛాలెంజ్ని ఎలా ఉంటుందో ఫేస్ చేద్దామనే ఒక ఇది ఉండే. సెకండ్ థింగ్ ఏంటంటే వైడర్ ఆపర్చునిటీ టు వర్క్, ఐ మీన్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ టు మీట్ న్యూ పీపుల్ అండ్ టు వర్క్ ఫర్ ద కంట్రీ, టు వర్క్ ఫర్ ద సొసైటీ, అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అండ్ బెటర్ లైఫ్. సో ఆల్ దిస్ వేర్ అన్నీ కూడా రీజన్సే టు చూజ్ యూపీఎస్సీ యాజ్ ఏ సోలో ప్రొఫెషన్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టిల్ ఇండియా లాంటి కంట్రీస్లో హైయర్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇట్స్ అ కోవిటెడ్ జాబ్స్. సో ఇట్స్ ఎ న్యాచురల్ ఇంక్లినేషన్ అండి అది. కానీ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ప్రిపరేషన్కి? హైదరాబాద్ కూడా బాగానే ఉంది కదా సార్. అంటే ఢిల్లీకి నేను కావాలని నేను వెళ్ళలేదండి, ఐ మీన్ వెళ్ళాల్సి వచ్చింది. సో మన బ్రహ్మానంద గారు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని. సో హౌ కమ్ సార్, ఎలా వెళ్ళాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నేను 2015లో బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది, అది నిజాం కాలేజ్లో. దాని తర్వాత నేను మాస్టర్స్కి నేను పొలిటికల్ సైన్స్లో రాస్తే నాకు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. సో నేను 2015 నుండి 17 వరకు మాస్టర్స్ చేశాను అక్కడనే. దాని తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ నాకు పిహెచ్డి సీట్ వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో. సో 2018 నుండి నేను పిహెచ్డి చేస్తూ ఇంకా అక్కడే స్టక్ అయిపోయాను. సో పిహెచ్డి చేస్తూ యూపీఎస్సీ అనేది ఇంకా నేను రాస్తూ వచ్చాను. సో యా. సిబ్లింగ్స్ ఉన్నారండి? ఉన్నారండి. మా తమ్ముడు, హీఈస్ ఎన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. మా సిస్టర్ ఉన్నారు, షీఈస్ ఎన్ డాటా సైంటిస్ట్, షీఈస్ కరెంట్లీ వర్కింగ్ విత్ ఏ స్టార్టప్. ఇంకా మీ తర్వాత ఎవరు ఇటువైపు వస్తానంటలేదా? నేను రావద్దంటానండి. ఏంటి అప్పుడే మీరు ఇంకా అసలు ఇంకా మీ ట్రైనింగ్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు, వద్దని చెప్పేస్తున్నారా ఇప్పుడే? లేదండి, ఐ మీన్ వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ they have a choice to make in life. Everyone will have a choice to make in life. ఇది ఆల్దో మా పేరెంట్స్ చెప్పినప్పటికీ కూడా ఇట్ ఈస్ మై పర్సనల్ చాయిస్ టు గో ఇన్ టు సర్వీసెస్ అనేది. అండ్ వాళ్ళ చాయిస్ అనేది ఇటువైపు లేనప్పుడు ఐ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్ టు కమ్ టు దిస్ ఫీల్డ్ అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అది. యా. కానీ ఇప్పుడు మీ ఆప్షన్స్ ఇన్ని అటెంప్ట్స్ అప్పుడు ఆప్షన్స్ అన్న మార్చుకోవడం జరిగిందండి. మీ ఆప్షన్స్ ఏది అంటే ఏం చెప్తారు? లేదండి, ఆప్షనల్ నేను పొలిటికల్ సైన్సే ఫస్ట్ నుండి తీసుకున్నాను, ఎందుకంటే ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. కరెంట్లీ నా పిహెచ్డి కూడా మోర్ ఓవర్ పొలిటికల్ సైన్స్లోనే ఉంది. సో ఐ హ్యావ్ ఏ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్. సిమిలర్లీ నా ఫ్యూచర్ ప్రొఫెషన్ని కూడా నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే నేను వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి ఆప్షనల్లీ నేను ఎప్పుడు చేంజ్ చేసుకుందామని అనుకోలేదు. మోర్ ఓవర్ ఇట్ డిడ్ నాట్ గివ్ ఏ గ్రేట్ స్కోర్, అనుకున్నంత గ్రేట్ స్కోర్ ఏం రాలేదు, బట్ ఇట్స్ ఎ సఫిషియంట్ స్కోర్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్ దట్ ఐ డిజైర్. రైట్. మీ నోట్స్లు అందరికీ ప్రిపేర్ నోట్స్లను ఎవరికైనా ఇచ్చేసారా, ఉన్నాయా ఇంకా? నేను చాలా మంది అడుగుతున్నారు పాపం, మ్యామ్ ఎవరైనా ఉంటే తీసుకుని మాకు ప్రింట్అవుట్ అని ఇవ్వగలుగుతారా అని. బట్ చాలా మంది అంటున్నారు, మేము టెలిగ్రామ్లో పెడుతున్నాం లేదంటే యూట్యూబ్లో పెడుతున్నాం అంటున్నారు, బట్ అన్నీ అవైలబుల్గా ఉండట్లేదండి, అందుకని అడిగాను. లేదు అంటే మ్యామ్, అంటే నోట్సెస్ అంటే ఎవరి నోట్స్ వాళ్ళే చేసుకోవాలి.
నోట్స్ టాపర్ నోట్స్ చదివేస్తే ర్యాంక్ వస్తుందని అని అనుకుంటే ఇట్స్ నాట్ వర్కబుల్ ఎస్పెషల్ ఇన్ యూపీఎస్సీ. ఎవరి స్టైల్ వాడుతుంటుంది. సో నోట్స్ అయితే నాది కూడా సేమ్ మీరు అన్నట్టే టెలిగ్రామ్లో ఉంది ఒక ఛానల్లో, అన్ని డిజిటల్ కాపీస్ నేను చేసినవి అన్నీ కూడా. సో యూ కెన్ ఎడిట్ దట్ నోట్స్ ఆల్సో, డౌన్లోడ్ దట్ నోట్స్, మేక్ యువర్ ఓన్ అడిషన్స్. సో యూ కెన్ కస్టమైజ్ యువర్ ఓన్ నోట్స్. బట్ పాయింట్ ఏంటంటే అల్టిమేట్లీ యూ హ్యావ్ టు ఓన్ దట్ నోట్స్. అంటే నోట్స్ మనము చేస్తే ఏంటనంటే విల్ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డీప్ ఇన్వాల్వ్మెంట్. సో ఆ ప్రాసెస్ లేనప్పుడు నోట్స్ కెనాట్ బికమ్ పర్సనలైజ్డ్. అప్పుడు నోట్స్ మీరు ఎగ్జామ్లో రాసే మూమెంట్లో మీకు ఏది గుర్తుకు రాదు. సో దట్స్ ద డేంజర్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ టు ఎ ట్రాప్. ఇప్పుడు మీరు ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అని అడిగితే ఎన్నిసార్లు మీరు నోట్స్ చదవారంటే దే విల్ టెల్ అట్లీస్ట్ 10 to 15 times దే మైట్ హ్యావ్ రివైజ్ దేర్ ఓన్ నోట్స్. అది ఎంత క్లియర్గా గుర్తుంటుంది అని అంటే ఆ పేజ్ కాన్సెప్ట్ గురించి మీకు మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన వెంటనే ఎవ్రీథింగ్ దట్స్ రిటన్ ఇన్ యువర్ నోట్స్ విల్ పాపప్ ఇన్ యువర్ బ్రెయిన్ విత్ ఇన్ 1 or 2 seconds. వాళ్ళు అందుకే ఆన్సర్స్ అంతా బ్యూటిఫుల్గా రాయగలుగుతారు. ఎందుకంటే ద వే యూ మేక్ యువర్ ఓన్ నోట్స్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఆన్సర్స్ అండ్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఎ వెరీ గుడ్ స్కోర్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? మ్యామ్ ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ అయిన ఆస్పిరెంట్స్ అంటేనే దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ ఫార్చునేట్. బికాస్ పేపర్ చూసారు ఆ పేపర్ అంటే భగవంతుడు దయ, ఎందుకంటే నేను రాలేదు అది. సో సూపర్. ఎందుకంటే అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేస్తే క్లియర్ అవుతారన్న గ్యారంటీ లేదు. సో దిస్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది ఈ ఇయర్ పేపర్ అంతకంటే దారుణంగా ఉంది, ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అదంతా. సో ఇఫ్ దే హ్యావ్ మేడ్ ఇట్ త్రూ ప్రిలిమ్స్, ఐ మీన్ లైక్ దే హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్, దే ఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. అండ్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఐ మీన్ లైక్ మెయిన్స్ బాగా రాయగలిగితే అట్లీస్ట్ ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మెయిన్స్ అన్ని కంప్లీట్ చేసి అల్టిమేట్గా అంటే అడిగిన క్వశ్చన్స్కి టు ద డిమాండ్ రాసి అన్ని పేపర్స్ని కంప్లీట్ చేయగలిగితే దే విల్ డెఫినెట్లీ గెట్ ఇంటర్వ్యూ కాల్. దట్ మచ్ ఐ కెన్ సే. ఎన్ని మాక్ ప్రిలిమ్స్ రాశారు, ఎన్ని మాక్ మెయిన్స్ రాశారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు? అయితే దెర్ ఇస్ ఏ ఐ మీన్ లైక్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా డిఫరెంట్ మ్యామ్ దీనిపైన. అంటే నంబర్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం వల్ల కూడా మనకు స్కోర్ ఏం ఇంప్రూవ్ అంత నా విషయంలో కాలేదు. నా విషయంలో చాలా మంది అంటారండి ఇది ఎక్కువ మార్క్స్ ఇస్తే దే యూస్ టు అయిపోతుంది. లేదు మ్యామ్, అంటే నాకు అర్థమైంది లేటర్ పార్ట్ ఆఫ్ టైంలో ఏందని అంటే మార్క్స్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏందని అంటే వెరీ ఫోకస్ ప్రిపరేషన్ అవసరం. లైక్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అనలైజ్ చేయడము. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ యూ గివ్ మార్క్స్ పర్పస్ ఏందని అంటే ప్రాక్టీస్ కోసం మాత్రమే. ప్రాక్టీస్ అండ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ రెండే మార్క్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ మార్క్స్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏందని అంటే మనకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ వాట్ యూపీఎస్సీ ఇస్ ఎక్స్పెక్టింగ్. సో ఇంటర్వ్యూ కూడా అంతే మ్యామ్. లాస్ట్ టైం నేను ఆల్మోస్ట్ అన్ని టాప్ కోచింగ్ సెంటర్స్లలో నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను, బట్ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ వెరీ లో స్కోర్ ఇన్ ఇంటర్వ్యూ. దిస్ టైమ్ ఐ హ్యావ్ గివెన్ 4 or 5 మార్క్స్ అండ్ దట్ టు ఐ డిడ్ నాట్ రిలై ఆన్ దెమ్. అంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పైన నేను కంప్లీట్లీ రిలై అవ్వలేదు. ఐ డిడ్ మై ఓన్ హోంవర్క్ అండ్ మై వైఫ్ హెల్ప్ మీ అవుట్ ఎవ్రీ డే. వీ యూస్ టు డూ సమ్ one-on-one సెషన్. సో ఆ విధంగా నా స్కోర్ ఇంప్రూవ్ అయింది మ్యామ్. అంటే మార్క్స్ ఆర్ నాట్ కోరిలేటివ్ టు యువర్ ర్యాంక్. దట్స్ వాట్ ఐ ఫీల్. కానీ అంటే ఈ 6th attempt వరకు ఎక్కడ మీరు లాగ్ ఉన్నారని అంటే ఎక్కడ గుర్తించారు మీరు? లేదంటే ఇక్కడ నేను ఐ మీన్ ప్రాక్టీస్ నేను తక్కువ చేశానో లేకపోతే ఇది నా మిస్టేక్స్ అనో మీరు గుర్తించిన పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ అంటే డెఫినెట్లీ కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్లో డెఫినెట్లీ ఐ డయాగ్నోస్డ్ కొన్ని తప్పులు నేను డయాగ్నోస్ చేశాను. బట్ అది కరెక్షన్ చేసుకునే వరకు ఇట్ విల్ ఇట్ హ్యాస్ కాస్టెడ్ మీ. ఒకటి ఏందని అంటే ఎగ్జామ్ని నేను తక్కువ అంచనా వేశాను ఫస్ట్లో. ఐ మీన్ లైక్ ఐ థాట్ దట్ ఐ విల్ క్లియర్ ఇన్ మోస్ట్లీ 3 or 4. హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్. ఐ నో దట్ ఐ విల్ రీడ్, ఐ లైక్ రీడింగ్ అండ్ నేను తొందరగా నేర్చుకుంటాను ఏదన్నా అన్నది నాకు అంటే మన గురించి మనకు అవగాహన ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏందని అంటే మన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసినప్పుడు విల్ ఫాల్ ఇన్ టు ఎ ట్రాప్. ఆ ట్రాప్లో నేను కూడా పడ్డాను. సో టు రియలైజ్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్.
అండ్ దానివల్ల ఐ హ్యావ్ టు ఫోర్గో సమ్ ఆఫ్ మై ఓన్ పర్సనాలిటీ ట్రైట్స్. దాని తర్వాత నేను దీనికి కావాల్సింది ఏ విధంగా ఉంటే మనం సక్సీడ్ అవుతాం అనేది మా వైఫ్ కాన్స్టెంట్గా షీ యూస్ టు గివ్ మీ ఇన్పుట్స్. లేదు నువ్వు ఇలా చేస్తే యూ విల్ గెట్ ఆన్ ఏ గుడ్ ట్రాక్. సో అలా సో అది ఫైనలీ హెల్ప్ఫుల్ అయింది. సార్ ఇప్పుడు 2 సార్లు చెప్పారు మా వైఫ్ అని. మ్యామ్ ఇక్కడే ఉన్నారు, ఒక 5 నిమిషాలు అయితే మీకు కూడా పరిచయం చేస్తాను. సార్ సో ఇప్పుడు ప్రజెంట్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టిప్స్ అనండి, వాళ్ళకి ఏం చెప్తారు? మ్యామ్ మెయిన్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూ ఇస్ లెస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మెయిన్స్ ఇస్ మోర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మెయిన్స్లో మనము మంచి స్కోర్ కనుక తీసుకురాగలిగితే యూ విల్ హ్యావ్ ఏ షార్ట్ రోడ్ టు ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ సెలెక్షన్ కూడా అవుద్ది. సో మెయిన్స్లో అంటే ఫస్ట్ థింగ్ మ్యామ్ అన్డౌటెడ్లీ అన్ని పేపర్లు కంప్లీట్ చేయాలి. యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ క్వశ్చన్ అంటాడు. సో కొన్ని క్వశ్చన్స్ మనకు రాని వచ్చినా కానీ వీ హ్యావ్ టు అటెంప్ట్ ఇట్ సమ్ హౌ, బికాస్ 1 మార్క్ 2 మార్క్స్ వచ్చినా కానీ దట్స్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. బికాస్ ఒక్క ఫైనల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్లో 10 ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 200 నుండి 210 వరకు అందరికీ సేమ్ స్కోర్స్ ఉంటాయి. ఒక్క 1 మార్క్ మీకు డిఫరెంట్ అయితే 10 ర్యాంక్స్ జంప్ అవుతారు మీరు. మీ సర్వీస్ మారిపోతుంది, మీ కార్డర్ మారిపోతుంది, మీ జీవితమే మారిపోతుంది. సో అంటే ఎవ్రీ మార్క్ ఇస్ దట్ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్. సో దట్స్ వై మెయిన్స్లో ప్రతి పేపర్స్ కూడా సెగ్రిగేట్ చేసుకొని ప్రతి పేపర్ కూడా మనం డీటెయిల్డ్గా టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడము, లైక్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయడము. అంటే క్వశ్చన్ ముందు పెట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ రైటింగ్ జస్ట్ థింక్ ఓవర్ యాజ్ టు వాట్ యూ కెన్ రైట్ ఇన్ దట్ క్వశ్చన్. అదొకటి. ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ఇట్స్ అ మైండ్ సెట్. ఏ మైండ్ సెట్తో మనం మెయిన్స్ రాయడానికి వెళ్తున్నాం అన్నది మోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మ్యామ్ మెయిన్స్ అనేది ఇట్స్ ఏ వెరీ టైరింగ్ ప్రాసెస్. పొద్దున 3 గంటలు మధ్యాహ్నం 3 గంటలు కంటిన్యూస్లీ మనం రాస్తూనే ఉంటాం. మనం చిన్నప్పుడు వినే ఉంటాం లైక్ పార పనికి వెళ్తే ఇవి కాయలు కట్టేస్తాయి అని చెప్పి. మనం రాసే రాతకి 9 పేపర్స్కి మనకు లాస్ట్కి ఇవి కాయలు కట్టేస్తాయి. సో అంటే మనకు హ్యాండ్ అంత పెయిన్ అవుతూ ఉన్నా కానీ ఐడియాస్ హ్యాస్ టు ఫ్లో త్రూ. అండ్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ యూ హ్యావ్ ఓన్లీ 7 minutes టు ఆన్సర్, అండ్ దట్ టు యూ హ్యావ్ టు రైట్ ఏ వెరీ డీసెంట్ ఆన్సర్. సో అలా రాయాలని అంటే ఆ మైండ్ సెట్తో మనం వెళ్తేనే మనం మెయిన్స్ అనే బ్యాటిల్ని మనం ట్యాకిల్ చేయగలుగుతాం అనేది నేను నమ్ముతాను. ద మోర్ కూల్ యు ఆర్ ఇన్ ద పేపర్ ద బెటర్ యూ కెన్ గివ్. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని పేపర్స్లో మనము అంటే కొంత తెలియకపోయినా కానీ అంత ప్రిపేర్డ్ లేకున్నా కానీ ఇఫ్ వి థింక్ విత్ ఎ వెరీ కూల్ అండ్ కామ్ మైండ్ వీ కెన్ డూ జస్టిస్ టు దట్ పేపర్ అని నాకు అనిపిస్తుంది. అంటే పూర్తిగా మనకు ఆన్సర్ తెలియకపోయినా అందులో మనకి తెలిసిన పాయింట్లు రాయడం వల్ల యూజ్ అవుతుందని అంటున్నారు. డెఫినెట్లీ అండి. అంటే ఈసారి పేపర్స్ కూడా వాళ్ళు అలానే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆస్క్డ్ అబౌట్ బుల్ అండ్ లయన్ క్వశ్చన్ దట్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ యూపీఎస్సీ బుక్, ఐ మీన్ లైక్ రెఫరెన్స్గా. సో బుల్ అండ్ లయన్ హౌ ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియాస్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ మైథాలజీ. ఆ కామ్నెస్లో కూడా మనకు ఈశ్వరుడి మన శివుడి టెంపుల్కి వెళ్తే ముందు బుల్ ఉంటుందని మనకు అర్థం అవుతాయి. లేదు దుర్గామాతను వర్షిప్ చేసేటప్పుడు మనం సింహాన్ని కూడా వర్షిప్ చేస్తాం. సో దట్స్ మైథలాజికల్లీ ఆల్సో ఇన్వాల్వ్డ్ అని. సో దీస్ ఆర్ బేసికల్లీ కామన్ సెన్సికల్ పాయింట్స్. ఇవి మనకు నో వన్ హ్యాస్ టు టీచ్ అస్ ఇన్ బుక్. సో ఇది మనకు ఎగ్జామినర్ అడుగుతున్నాడు అంటేనే ఇక్కడ మనకు కామ్గా ఉంటేనే కామన్ సెన్స్ పనిచేస్తుంది. కామన్ సెన్స్ ఇస్ నథింగ్ బట్ కామ్నెస్. మనం కామ్నెస్గా ఉంటేనే అవర్ సెన్సెస్ అనేది బెటర్ పనిచేస్తాయి. దెన్ వీ కెన్ టేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సో అటువంటి క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయాలని అంటే ఇటువంటి మైండ్ సెట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది మ్యామ్. మాకు స్పోర్ట్స్లో 6 kilometers 8 kilometers రన్ చేసేటప్పుడు లాస్ట్ ఇక 2 kilometers ఉంది, 1/2 kilometer అనగా ఈవెన్ షూ కూడా బేర్ చేసే శక్తి ఉండదు. ఏం చేస్తా అంటే దానికి ప్లాస్టర్స్ వేసేస్తాం బేర్ ఫుట్ మీద, షూకి కాలుకి మధ్యలో కొంత ప్లాస్టర్ వేస్తాం. షూ తీసేసి రన్నింగ్లోనే షూ జస్ట్ ఇలాంటి ఊడిపోతుంది అనమాట. అంతగా టైడప్ అయిపోయి లూజ్ అయిపోయి ఉంటుంది షూ కూడా. అప్పుడు బేర్ ఫుట్ చేసి కిందంతా ప్లాస్టర్స్ ఉంటాయి. వేడైపోయి ఉంటుంది, వెదర్ అంతా తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేడెక్కిపోయి ఉంటుంది. అలా దీనికి రాయడానికి ఏదైనా చుట్టేసుకుంటే బెటర్ ఏమో. అంత అవసరం లేదు మ్యామ్. ఐ మీన్ లైక్ అంటే మనం రాస్తూ ఉంటే మనం అడాప్ట్ అయిపోతాం. మనము ఐ మీన్ లైక్ 3 hours పేపర్స్ కూర్చొని కొన్ని మార్క్స్ రాస్తుంటే
we will be accustomed to face that thing eventually. ఆ రోజే వెళ్ళి ఫేస్ చేస్తే కనుక అది ఫర్గెట్ అబౌట్ ద ఎగ్జామ్. 200 ర్యాంక్ సాధించడానికి మీరు ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు, మేజర్గా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఈ ర్యాంక్ సాధించడానికి కారణం? మ్యామ్ యాక్చువల్లీ నేను లాస్ట్ టైం కంటే ఈసారి తక్కువ ఎఫర్ట్స్ పెట్టాను. అంటే లైక్ మండే రిజల్ట్ వచ్చింది లాస్ట్ టైం, సో ఐ డిడ్ నాట్ మేక్ ఇట్. అండ్ నెక్స్ట్ 5 daysలో నేను మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వాలి. సో ఐ డిడ్ నాట్ స్టడీ ఎనీథింగ్. అంటే ఈసారి కూడా వస్తే వచ్చింది, లేదంటే లేదు అన్న మైండ్ సెట్తోనే రాశాను. ద మూమెంట్ అంటే నాకు తెలుస్తుంది, అంటే పేపర్ రాసిన వెంటనే ఐ మీన్ నాకు తెలిసిపోద్ది ఎగ్జామ్ క్లియర్ అవుద్దా రాదా అనేది. సో ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది. ఐ థాట్ దట్ దిస్ విల్ గెట్ క్లియర్డ్. సో దాని తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్. అంటే 1 year వరకు రాలేదు కాబట్టి సో ఇంటికి వచ్చాను. దెన్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఢిల్లీ అండ్ ఐ స్టార్టెడ్ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్. బట్ ఈసారి ఏంటంటే మోర్ ఫోకస్డ్గా అండి, అంటే పేపర్లు కంప్లీట్ చేస్తాం అన్నది విషయం మనకు అర్థమైంది. సో ప్రతి క్వశ్చన్లో ఒక ½ mark ఇంప్రూవ్ చేసుకోగలిగితే 20 questions 10 marks ఇన్ ఏ పేపర్ అండ్ 4 GS పేపర్స్ 40 marks ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఎస్ఏలో 15 marks ఇంప్రూవ్ చేసుకోగలిగితే, అలాగే ఆప్షనల్లో 10-20 marks ఇంప్రూవ్ చేసుకోగలిగితే, సో మైన్యూట్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి అవిటిపైన ఫోకస్ చేస్తే ఐ థింక్ ఓవరాల్ రిజల్ట్ అనేది ఇంత గ్రాండ్యూర్గా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఆ ½ mark నేను ఎగ్జామినర్ దగ్గర నుండి ఎలా సంపాదించుకోగలుగుతా అన్న దానిపైన ఎక్కువ ఫోకస్ ఉండే. అంటే వాల్యూ అడిషన్ చేయాలా, ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాయాలా, లేకపోతే ప్రాపర్ స్ట్రక్చరింగ్ చేస్తే ఒక ½ mark ఎక్కువ వస్తుందా, సో దీనిపైనే నా ఫోకస్ అంతా ఉండేది. సో దట్ హెల్ప్ మీ రియలీ. ఎందుకంటే సార్ మెయిన్స్లో కూడా ఐ గాట్ ఎ వెరీ గుడ్ బూస్ట్. ఐ మీన్ ఆల్మోస్ట్ 50 marks నాకు బూస్ట్ ఉంది మెయిన్స్లో. సిమిలర్లీ ఇంటర్వ్యూలో కూడా అంతే. ఇంటర్వ్యూలో ఐ గాట్ 135 లాస్ట్ టైం. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ స్కోర్. నో వన్ షుడ్ గెట్ దిస్ స్కోర్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ దానిపైన కూడా నేను కూర్చొని నేను ఒక 2-3 months టైం స్పెండ్ చేసి ఈ డైలీ ఎలా చేయొచ్చు అన్న దాంట్లోనే నేను ఉండే 9 to 5 అయ్యేదాకా అట్లీస్ట్. సో దట్ ఆల్సో హ్యాస్ గివెన్ మీ హ్యూజ్ బూస్ట్, ఆల్మోస్ట్ ఫ్రమ్ 135 to 190. సో 55 marks ఇక్కడ. సో 100 marks అనేది హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయింది. సో దట్స్ వై ఐ గాట్ దిస్ ర్యాంక్ అనుకుంటున్నానండి. ఇంటర్వ్యూ ఎలా నడిచింది సార్? ఇంటర్వ్యూ దిస్ టైం ఈసారి అయితే ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు స్మితా నాగరాజన్ మ్యామ్ బోర్డ్ వచ్చింది. మ్యామ్ ఈస్ ఫేమస్ ఫర్ నాట్ గివింగ్ స్కోర్స్ యాక్చువల్లీ. సో the moment I entered, they have greeted me very pleasantly. They asked me to sit. Then tarvata they have looked into my DAF. Said they noticed that my service preference is Indian Foreign Service. Oh, acha మీరు DAF లో అదే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారా? So then she started to ask on foreign policy. ఎందుకు పెట్టుకున్నావు? సో ఆల్ దిస్ క్వశ్చన్స్. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఐఏఎస్ పెట్టుకోకుండా, ఐపీఎస్ పెట్టుకోకుండా ఇదే ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్ టైం వరకు కూడా నేను ఐఏఎస్ అవుదామన్న ఉండే అండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు న్యాచురల్లీ ఐఏఎస్ని చూస్తున్నప్పుడు మనకు కూడా ఏనాటికన్నా అవుతే బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ నౌ ఐఎమ్ 28 years old. సో నౌ యువర్ థింకింగ్ విల్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనుకుంటున్నాను. ఎందుకనంటే లైక్ ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. తర్వాత నేను జేఎన్యూ ముందే SSIFS ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వేర్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఆర్ ట్రైన్డ్. నేను ఐ హావ్ వర్క్డ్ విత్ రిటైర్డ్ డిప్లొమాట్స్ ఆల్సో ఇన్ వేరియస్ కెపాసిటీస్. సో ఐ హావ్ సీన్ హౌ దే ఆపరేట్. మోర్ ఓవర్ అండి ఇట్స్ అన్ వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ అండర్ రేటెడ్ సర్వీస్. యూ గెట్ టు రిప్రజెంట్ కంట్రీ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. And you are being accorded all the value and all the dignity that is given to President of India, and you are representing him in an foreign land ante and అది ఎంతమందికి వస్తుందంటే గౌరవం అది. అంటే ఇక్కడ తెలియకపోవచ్చు కానీ దట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫీల్డ్. ఇంకొకటి వెన్ యూ రీడ్ జియో పాలిటిక్స్ ఆల్సో, ఇప్పుడు ఇండియా ఈజ్ అ వెరీ రైజింగ్ పవర్. ఆఫ్టర్ 30 years down the line, India will be number 1 or number 2. సో దట్స్ అకార్డింగ్ టు మీ. అండ్ అటువంటి ఇండియన్ మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు గెట్.
మీకు చాలా పాజిటివిటీ ఉందండి. నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 అంటే నాకేమో ఎక్కడ కనుచూపు మేరలో ఎక్కడ కనపట్టలేదు. యు ఆర్ సచ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ సివిల్ సర్వెంట్ నౌ. లేదండి, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ సరే, ఏ పాయింట్ లో మీరు అనుకున్నారో చెప్తారా ఒకసారి? జస్ట్ నేను అదే అనుకున్నాను. యా, ఐ మీన్ లైక్ జియో పొలిటికల్లీ అంటే లైక్ ఎకానమీ టర్మ్స్ లో మనం ఇప్పుడు నంబర్ 5 ఉన్నాం. సో సూన్ వీఆర్ గోయింగ్ టు బి నంబర్ 3 by 27 or 29. సో దెన్ నంబర్ 2 కూడా వెళ్ళే అవకాశం ఉంది 30 years down the line. We have a very young population. Almost India is the largest young nation. Median age 28-29 ఉంది ఇండియాలో, వేరేస్ చైనాలో 41 ఉంది, ఐ మీన్ లైక్ జపాన్లో 50 ఉంది. సో ఇండియా హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యంగ్ పాపులేషన్ యాజ్ వెల్. ఇంకొకటి ఏంటంటే ఆస్పైరింగ్ పాపులేషన్, అందరు పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, ఎవెన్చువల్లీ వెల్త్ అనేది క్రియేట్ అవుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ ఆల్సో మనము ఇప్పుడు G20 సమ్మిట్ కానీ, SCO సమ్మిట్ కానీ, ఇప్పుడు మోదీ గారు యుఎస్కి వెళ్ళారు. సో ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ వెస్ట్ ఆల్సో. సో ఇండియా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీవేర్. సో ఇండియా ఈజ్ షేపింగ్ గ్లోబల్ నెరేటివ్స్ కూడా. మన వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా వీ వర్ ద నంబర్ 1 కంట్రీ. మనం ఆల్మోస్ట్ 120 కంట్రీస్కి మనం వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసామంటే దట్స్ ఏ కమెండబుల్ థింగ్ అది. సో నేను ఫారినర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా దే స్పీక్ హైలీ ఇన్ రిగార్డ్స్ ఆఫ్ ఇండియాస్ కల్చర్, ఇండియా సాఫ్ట్ పవర్. అసలు మన దగ్గర ఉన్నటువంటి సివిలైజేషనల్ వాల్యూస్ కానీ, లేకపోతే ఈ హెరిటేజ్ కానీ, ఈ కల్చర్ కానీ చాలా కంట్రీస్కి ఉండదు. అమెరికా ఈజ్ జస్ట్ అన్ 300 odd years ఓల్డ్ కంట్రీ. కానీ ఇండియా లాంటి కంట్రీస్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ఎటర్నిటీ. సో వీ బిలాంగ్ ఫ్రమ్ సచ్ ఎన్ రిచ్ సివిలైజేషనల్ హిస్టరీ. సో అందుకోసం అని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు రిప్రజెంట్ ఇండియా అండి. ట్రూ. యాజ్ ఎ సివిల్ సర్వెంట్ మీరు చూసే పాయింట్స్ కొన్ని ఉంటే, మేము కామన్ మ్యాన్గా కొన్ని పాయింట్స్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడు బాగుపడుతుందిరా బాబు ఇండియా అని. సో ఇట్స్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. అంటే ఓవర్ నైట్ అవ్వదు. సివిల్స్ అనేది 5 years పడుతుందంటే ఎంటైర్ కంట్రీ హస్ టు డెవలప్ అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సార్, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, దిస్ ఇస్ 6th అటెంప్ట్. 6 ఏళ్ళు మీరు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ 6 yearsలో ఎప్పుడు ఇక అయిపోయింది, ఇక నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్న సందర్భం కానీ, ఫ్రస్ట్రేట్ అయిపోయి లేదా చాలా లోగా ఉన్న సందర్భం కానీ ఎప్పుడైనా చూసారా? లో మూమెంట్స్ అంటే నేను చూశానండి. లో మూమెంట్స్ నాకు 3rd attempt తర్వాత స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ 4th attempt టైంలో నేను చూశాను, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోయేసరికి. బట్ ఆ టైంలో నాకు సపోర్ట్ సిస్టమ్ బాగుండే అండి. మా పేరెంట్స్ ఏ రోజు కూడా నీతో నవ్వదని ఏ రోజు అన్నారు వాళ్ళు, వారు కానీ మా వైఫ్ కానీ ఎవరన్నా కానీ. అంటే వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఇంకొకటి ఫైనాన్షియల్లీ ఆల్సో ఐ వాజ్ వెల్, అంటే సరిపోద్ది. ఎందుకంటే ఐ గాట్ JRF. సో యూ గెట్ శాలరీ లాగా మనకు మంత్కి 40,000-50,000 వస్తూ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ టెన్షన్ లేదు. ఏమైపోతామో అన్న బాధ లేదు, ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోవచ్చు. అండ్ దట్స్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ యాక్చువల్లీ. సో ఫైన్ అంటే ఆ మూమెంట్ కొంచెం లో మూమెంట్ అండి. ఫ్రస్ట్రేట్ అయితే అవ్వలేదు. లో మూమెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. అంటే ఏ రోజన్నా కానీ వీ విల్ డూ డెఫినెట్లీ. మేబీ నాట్ దిస్ అటెంప్ట్, తర్వాత అటెంప్ట్లో అయినా చేయగలుగుతామన్న నమ్మకం ఉండే. ఫ్రస్ట్రేట్ ఎప్పుడైనా అంటే అండి, ఈసారి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ నుండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటానికి 3 months టైం. ఆ టైంలో ఫ్రస్ట్రేట్ అయ్యాను యాక్చువల్లీ. ఇంకొకసారి ప్రిలిమ్స్ ఇవ్వాల్సి వస్తుందేమో అని ఫ్రస్ట్రేట్ అయ్యాను ఈ 6th attempt అయిపోయిన తర్వాత రాకపోతే. సో బట్ లక్కీలీ వచ్చింది. నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే, ఒక పక్కన అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తారు. అంటే ఈ రిజల్ట్స్ రాకుండానే మొదలు పెడతారు రాదేమోనని. కానీ ఆ పరుగు ఎక్కడ ఆపరండి. లాస్ట్ అటెంప్ట్ వరకు వాళ్ళు ఇచ్చే ఎఫర్ట్ బాబోయ్ మామూలు కాదు నిజంగా. అలుపెరగని పోరాటం. అబ్సల్యూట్లీ. మహేష్ గారు మిస్సెస్ సౌమ్య గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నేను ఒకటే చెప్పా, పేరుకి తగ్గట్టుగా చాలా చక్కగా సౌమ్యంగా ఉన్నారండి అని అన్నాను. ముందైతే మ్యామ్ వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం అండి. ఒక్కసారి అసలు మీరు పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారా, లేకపోతే యూపీఎస్సీ అని సాధిస్తారు అని ఖచ్చితంగా మీరు లవ్ మ్యారేజా ఏంటి? ఒకసారి మీ జర్నీ గురించి చెప్పండి. సో మాది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కంటే ముందు చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఉంది మాకు. సో ఆల్మోస్ట్ 10 years నుంచి తను నాకు తెలుసు. సో మేము గ్రాడ్యుయేషన్ కలిసే చదువుకున్నాం. సో 10 years నుంచి అంటే తను ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు నేను తనని అడిగింది నువ్వేం చేయాలనుకుంటున్నావని.
సో తను అప్పుడే నాకు నేను ఇట్లా సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాడు అన్నాడు. సో అప్పుడులో నాకు యూపీఎస్సి దానిపైన అంత అవగాహన లేదు. సో బట్ నేను తనని నమ్మాను. అంటే నిజాం కాలేజ్ లాంటి ఎన్విరాన్మెంట్లో అసలు క్లాస్కే ఎవరు రారు సరిగా చెప్పాలంటే. అటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో నేను సివిల్స్ రాస్తాను, నాకు అది ఇంట్రెస్ట్ అంటే నేను ఓకే తిను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు క్యాండిడేట్ అని. సో లవ్ మ్యారేజ్ ఫైనలీ. లవ్ మ్యారేజ్. సో అట్లా తనని నేను నమ్మాను. మెల్లమెల్లగా తను ఎప్పుడైతే జేఎన్యూకి వెళ్ళాడో నేను సైమల్టేనియస్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ చేశాను. సో అదే టైంలో తను జేఎన్యూలో తను మాస్టర్స్ చేశాడు. సో అప్పుడు తను ప్రిలిమ్స్ ఇచ్చినప్పుడు క్వాలిఫై అయ్యాడు. సో అప్పుడు నాకు అనిపించింది తినకి అంటే నాలెడ్జ్ అనేది మంచిగా ఉంది, తను సాధించగలడు అనే ఒక నమ్మకం నాకే కాదు ఫ్యామిలీలో అందరికి వచ్చింది. ఓకే, తని 5 ఏళ్ళు, ఇది 6వ సంవత్సరం. మీకు అనిపించిందా ఇది అవ్వదేమో? లేదు, నాకు ఏ రోజు ఒక్కసారి కూడా అనిపించలే. ఓకే సార్, ఇందాక అది క్వశ్చన్ స్కిప్ అయింది మనకి. ప్లాన్ బి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అవసరం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క పర్స్పెక్టివ్ అండి. నా పర్స్పెక్టివ్ నా ఎక్స్పీరియన్స్ నుండి వచ్చింది. నేను చాలామందిని చూశాను. సో ఇక్కడ 99.99% ఫెయిల్యూర్ రేట్ అండి. ఇక్కడ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎ సెలెక్షన్, ఇట్స్ అండ్ రిజెక్షన్ ప్రాసెస్ ఇక్కడ. సో మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? సెలెక్ట్ అయినాం కాబట్టి వీఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్ అండ్ వీఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఇన్ ద సొసైటీ. బట్ వన్ పాయింట్లో ఇంటర్వ్యూ వరకు వచ్చి కూడా 1-2 మార్క్స్ పోయి, ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారండి, ఐ మీన్ లైక్ 5 ఇంటర్వ్యూస్ 6 మెయిన్స్. సో వాళ్ళని చూసిన తర్వాత కూడా నేను ఇఫ్ ఐ డోంట్ పుట్ ఎ ప్లాన్ బి దెన్ సో అందుకోసమని ద మూమెంట్ నాకు ఎంఏ అయిపోయిన వెంటనే ఐ గాట్ స్కాలర్షిప్. సో ఐ థాట్ దట్ ఐ షుడ్ డెఫినెట్లీ డూ పిహెచ్డి బికాజ్ UPSC is a long term process. It may happen, it may not happen. So that's why ప్లాన్ బి అయితే ఉండాలి. అలా అని నేను ఫస్టే ప్లాన్ బి గురించి థింక్ చేయమని కూడా నేను ఎవరికి చెప్పాను. యూ టేక్ 2 to 3 years. 1 year ఎగ్జామినేషన్ ప్రాసెస్ 1 year పడుతుందండి. ద కాస్ట్ ఆఫ్ 1 mistake is 1 year. అంటే ఇది చాలా విలువైన మిస్టేక్ ఇది మన లైఫ్లో చేసేది. సో కాబట్టి ఒక 1-2 attempts గివ్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ. ఒక 2 to 3 years వరకు తీసుకొని ప్రిపేర్ అవుతాను అంటే ఇఫ్ యూ హ్యావ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, if you have good family support, if you have if you can afford anything, you do it. 2 to 3 years వరకు డెడికేటెడ్గా చేయండి. లేదు దాని తర్వాత అంటే యూ షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ప్లాన్ బి సంథింగ్. ఎందుకనంటే అవ్వకపోతే ఏంటండి పరిస్థితి? ఇప్పుడు 21 నుండి 30 వరకు ఇది చాలా ప్రీషియస్ టైం ఎవరికన్నా కానీ. ఇందులోనే మనకు జాబులు రావాలి, ఇందులోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, అక్కడే పిల్లలు పుట్టాలి, క్వాలిటీ ఉండదు. సో ఇంత క్వాలిటీ టైంని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీ విల్ ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్ కదండి. సో యూపీఎస్సి అంటే ఇట్స్ ఇట్స్ లైక్ ఏ గ్యాంబుల్ నిజానికి. సో మనం మన జీవితంతో గ్యాంబుల్ ఆడలేం కదండి. ఇప్పుడు ధర్మరాజు ఆడితేనే మొత్తము రాజ్యాన్ని కోల్పోయాడు. So that's why I feel that one should have some plan B in mind. కానీ మీ ప్రిపరేషన్ మీది నడుస్తూనే ఉంది, మీ ఎడ్యుకేషను నడుస్తూనే ఉంది. అయినా కూడా నా బ్యాక్ బోన్, నా మేజర్ సపోర్ట్ సౌమ్య గారు అని అన్నారు. ఎందుకు, ఎలా? మ్యామ్ అంటే నేను తన్ని కలవకంటే ముందు నేను ఒక డిఫరెంట్ పర్సన్ని మ్యామ్. అంటే లైక్ షీ నోస్ మీ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐఎమ్ అనేది. నౌ ఐ హ్యావ్ బికమ్ మోర్ కామ్, మోర్ సోఫిస్టికేటెడ్, మోర్ డిసిప్లిన్డ్. సో అంటే కొంతమంది వ్యక్తులు మన జీవితంలో చాలా ట్రాన్స్ఫర్మేషనల్ వాల్యూ యాడ్ చేస్తారు. మేబీ సమ్ క్లోజ్ ఫ్రెండ్స్, మేబీ ఇట్ కుడ్ బి మదర్, ఇట్ కుడ్ బి సమ్ సిస్టర్, బ్రదర్. సో నా లైఫ్లో ఆఫ్టర్ మై మదర్ ఐ థింక్ షీ ఈస్ ద వన్ ఐ కెన్ టెల్. అంటే కొన్నిసార్లు మనకు చిరాకు వస్తూ ఉంటుంది, ఏంటి పెద్దాకలు చెప్తానే ఉంటావు నువ్వు అని. బట్ అలా మనకు చెప్పారు అంటే రైట్ పాత్. షీ విల్ కాన్స్టెంట్లీ టెల్ మీ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ రాంగ్, నో యూ షుడ్ నాట్ డూ ఇట్. ఓకే, సో యూ వన్ అంటే అటువంటి వాళ్ళు ఉంటే మన లైఫ్ చాలా సాఫీగా సాగిపోద్దండి. కానీ ఆయన రావడమే ఫస్ట్ చెప్పిన పాయింటే, మా మిస్సెస్ నా బ్యాక్ బోన్ అండి అన్నారు. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. చాలామంది
నిజంగా ఆ సపోర్ట్ వైఫ్ నుంచి దొరికినా కూడా లైఫ్ పార్ట్నర్ నుంచి చెప్పడానికి చాలా హెసిటేట్ అవుతారు. ఆ క్రెడిట్ తనకి ఎందుకు ఇవ్వాలి, మేజర్ నేనే కదా అన్నట్టుగా ఉంటుంది. ఇంటి యజమాని అంటే నేనే, ఇంటి పేరు అంటే నేనే, పిల్లల ఇంటి పేరు ఉండేది నాదే. సో అల్టిమేట్లీ నేనే అన్నది ఆ మేల్ ఇగోలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చేసే ఇంటర్వ్యూలో అట్లీస్ట్ 70-80% ఉంటారు. బట్ సార్ రియలీ యువర్ సచ్ ఏ వండర్ఫుల్ లేదండి, ఈగో నాకు కూడా ఉంది, బట్ దట్ థింగ్ విల్ బి దేర్. ఎందుకంటే మనం పేట్రియార్కల్ సొసైటీలో ఉన్నప్పుడు మేల్గా ఈగో అనేది ఉండడం అనేది దట్స్ సోషల్ కండిషనింగ్ అది. బట్ వీ షుడ్ రైజ్ అబౌవ్ ఇట్ అన్నది మాది. ఎందుకంటే మేము యూనివర్సిటీస్లో ఉన్నప్పుడు వీ సీ ఏ వెరీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మేము మేము ఎక్స్పోజ్ అయ్యాం. జేఎన్యూలో కానీ హెచ్సియూలో కానీ అలా. సో అప్పటి నుండి మాకు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా మన పేరెంట్స్ జనరేషన్ ఉన్నట్టు మనము కొన్ని విషయాలలో ఉండలేం. సో దానిలో మనము వెరీ క్లియర్లీ అనేది మాకు కొంచెం దానిపైన అండర్స్టాండింగ్ ఉంది. మాకు కూడా అవుతాయండి, గొడవలు అవుతూ ఉంటాయి, అన్న అవుతూ ఉంటాయి, కానీ బట్ ఏ లేడీ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నది నాది స్ట్రాంగ్ ఇది. ఎన్ని గొడవలైనా ఏమైనా కానీ. ఎన్నాళ్ళైందండి మ్యారేజ్ అయ్యి? December 2022 అయింది. 6 months అయింది. అయ్యో మొన్నే. రైట్. ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎందుకంటే సివిల్ సర్వెంట్ అంటే వాళ్ళు కూడా మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే 10 years నుంచి వీళ్ళు ఒకరికొకరు తెలుసు, కానీ వీళ్ళు ఏ తొందరపడి ఏ స్టెప్ తీసుకోలేదు, కెరియరే ఫస్ట్ అని అనుకున్నారని వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ విషయంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ అసలు ఏ అడ్డు చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్గా మ్యారేజ్ కూడా చేశారు. కానీ మీ పరిచయానికి ముందు ఎలా ఉండేవారు? మీ పరిచయం వచ్చాక చాలా మారిపోయారని చెప్తున్నారు ఆయన. అది చాలా పెద్ద స్టోరీ. అవునా? సరే సింపుల్ గా చెప్పండి, మా సినిమా స్టోరీ లాగా సింగిల్ లైన్ లో పర్లేదు, అర్థం చేసుకుంటాం. అంటే తనకి కొంచెం అంటే షార్ట్ టెంపర్, ఇంకా యాంగ్జైటీ ఉండేది, చాలా కోపం ఉండేది. బట్ నాకేమనిపించేది అంటే మనిషి అంటే క్యారెక్టర్ని బట్టి మనం ప్రేమించాం కదా, ప్రేమించిన తర్వాత ఇంకా అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది అంతే. లేదు తనకు షార్ట్ టెంపర్ ఉందని చెప్పి మనం వదిలేయలేము, అది అప్పుడు ప్రేమే కాదని నా ఫీలింగ్. సో అట్లా తన్ని నేను స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ ఇంకా. కానీ మారని వాళ్ళు ఉంటారండి నిజంగా, మనం ఎంత చెప్పినా మా ఇద్దరి కాంబినేషన్లో అదే ఒక అడ్వాంటేజ్. అంటే నేను చెప్పడము తను వినడం అనేది ఆ రెండు మ్యూచువల్గా జరిగింది కాబట్టే ఇట్లా పీస్ఫుల్గా ఉన్నాం. లేదు నువ్వేంటి నాకు చెప్పేది అనుకుంటే ఇట్లా ఉండేది కాదు. ట్రూ. ఈవెన్ నాకు కూడా ఒకవేళ నేను ఎట్లా అంటే తొందరగా అందరిని నమ్మేస్తాను కొంచెం. సో ఆ విషయంలో తను కూడా నాకు హెల్ప్ చేస్తాడు. లేదు నువ్వు కొంచెం ఆలోచించాలి అని. ఐ విల్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ అంటే లెసన్ లాగా అట్లా. సో మ్యూచువల్గా ఇద్దరం షేర్ చేసుకొని అట్లా లైఫ్లో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రెసెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? ఫెర్నాండెస్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ప్రోగ్రామ్ అసోసియేట్గా. రైట్. ఇప్పుడు మరి సార్కి పోస్టింగ్ వస్తే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, పర్వాలేదు? వెళ్ళాలి. రెడీ టు రియలీ? యా బికాజ్ ఆ సపోర్ట్ అనేది ఇప్పుడు నేను అంటే తనకి సపోర్ట్ చేస్తున్నానంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ కంట్రీ అనే కదా. సో ఆ విధంగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. అంటే మీకు ఒక ఇష్టపడ్డారు, 10 ఏళ్ల పాటు మీ ఫ్రెండ్షిప్ నడిచింది. కానీ ఫ్రెండ్షిప్లో నచ్చిన విషయాలు పెళ్ళైన తర్వాత 4 గోడల మధ్య ఒక ఇంట్లోకి వచ్చాక చాలా విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మార్చాలని చేసే ప్రయత్నంలో లక్కీగా మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇలా మార్చాలనే ప్రయత్నంతో జీవితం అంతా అయిపోయి మారు అని వదిలేసిన సందర్భాల్లో నేను ఎక్కువ చూసా, అలాంటి కేసు ఎక్కువ చూసా. ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని చూసాక అనిపించిందంటే అమ్మాయి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా బాబు, ప్రశాంతంగా ఉన్నారు అన్న పాయింట్లో. సో ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ విమెన్? యాక్చువల్లీ ఇనీషియల్గా టఫ్గానే ఉండే చెప్పాలంటే. నేనేం ఐ డోంట్ సే ఏదో నేను అంటే కేక్ వాక్ చేశానని చెప్పను, చాలా టఫ్ ఉండే. నేను కూడా అంటే చాలా సఫర్ అయ్యా ఈ జర్నీలో. బికాజ్ తను ఢిల్లీలో ఉండేవాడు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. అండ్ తను ఫోన్ చెయ్యని సిచ్యువేషన్లో ఉంటాడు. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటేనే తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రీడమ్ అనేది కావాలి, లేదంటే ఎవరు చదవలేరు, ఆ ప్రాసెస్ త్రూ అంటే వెళ్ళలేరు. సో తను నాకు 3 daysకి ఒకసారి ఫోన్ చేసేవాడు, లేదంటే కొన్నిసార్లు ఎవ్రీడే నైట్ మాట్లాడుకునే వాళ్ళం. డే మొత్తం చేయము,
నైట్ మాత్రం పడుకునే ముందు కొద్దిసేపు మాట్లాడుకుని, అది కూడా 5-10 minutes అంతే. అండ్ చాటింగ్ అసలే చేయడు, 0. సో అవన్నిటిని ఇంకా నేను ఫస్ట్లో చాలా కష్టమైంది. అంటే లవ్ అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చాటింగ్, లేదంటే గంటలు ఫోన్ కాల్స్, అలా లేదేంటి నా లైఫ్ అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. బట్ తర్వాత నాకు అర్థమైంది ఈ జర్నీలో లవ్ కంటే ఎక్కువ కెరియర్ ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్గా లవ్, పిల్లలు అందరూ వస్తారు. సో కొంచెం మనం ఆ టైం అనేది తనకిస్తే హీల్ అచీవ్ ఇట్ అనేది నాకు అర్థమైంది. అండ్ నేను అదే చేశాను అంతే. కానీ ఆ కంపాటబిలిటీ చూసుకునే స్టెప్ తీసుకోండి అని చెప్తారు ఈ రోజుల్లో అయితే. అంటే ఒక పెళ్లి చూపుల్లోనో ఒక ఫ్రెండ్షిప్లోనో ముందున్న పరిచయంతోనో అవతల వ్యక్తి ఇలా ఉన్నాడు కాబట్టి నాకు ఇది సూట్ అవ్వదు ఖచ్చితంగా, అలాంటి వాళ్ళతో మనం జర్నీ చేయలేము అని కట్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది. మీ ధైర్యం ఏంటి అసలు? ఆయన పర్సన్ ఇద్దరు, ఒక ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని మీ ఇద్దరు అనుకుంటే రేపు ఎనీథింగ్ అంటారు, మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయలేకపోయినా మెంటలీ, తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా ఇద్దరికి నష్టమే. సో ధైర్యం ఏంటి ఆయన మీద మీకు? ఎలా స్టెప్ తీసుకున్నారు? ధైర్యం అంటే లవ్ అనే చెప్పగలను నేను. అంటే తను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే. సో అంటే రోజు గొడవలు అవుతాయి, బట్ అల్టిమేట్గా మనం ఆ పర్సన్ని లవ్ చేస్తే మనం తొందరగా దాని నుంచి బయటకు వచ్చేస్తాం అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం. లేదు, తను లవ్ చేయకుండా ఓన్లీ తన కెరియరే ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఏ చెప్పినా తను వినేవాడు కాదు. సో అల్టిమేట్గా మాకిద్దరికి వర్కౌట్ అవుతుంది అంటే అది లవ్ వల్లనే. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ యాక్చువల్గా? అంటే ఫాదర్ అండ్ మదర్ది వెస్ట్ గోదావరి, భీమవరం, బట్ నేను పుట్టింది అంతా హైదరాబాద్. వాళ్ళు ఏం చేస్తుంటారండి? పేర్లు చెప్తారా? హోమ్ మేకర్. పెళ్ళైపోతే చెప్పరా పేరెంట్స్ చెప్పరా? ఆయన పక్కన పెట్టుకుని వాళ్ళ గురించి చాలా సింపుల్ గా అమ్మానని చెప్పేస్తున్నారు. చెప్పండి పేర్లు, మీ సిబ్లింగ్స్ ఎవరు చెప్పండి. అమ్మ అమ్మ పేరు వరలక్ష్మి, తను హోమ్ మేకరే, బట్ తను చాలా బిగ్గెస్ట్ సపోర్టర్ అని చెప్పాలి. అంటే తను మమ్మల్ని కేర్ చేయడంలో కానీ, తను చూసుకునే విధానం కానీ మీకు అందరికి తెలిసే ఉంటుంది. అమ్మ అంటే ఇట్స్ ఇర్రిప్లేసబుల్ అంతే. సో నాన్న వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్ తిరుపతిరావు. సో నాన్న కూడా హైదరాబాద్లోనే వర్క్ చేస్తారు. అండ్ అక్క ఉన్నారు, ఎల్డర్ సిస్టర్. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది సంగతి. చాలా చాలా మంచి జర్నీ అండి. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, మీ పోస్టింగ్ వచ్చాక, ఈలోగా మీకు ఒకళ్ళో ఇద్దరు పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. లెట్ us have a great conversation again. Sir, thank you so much both of you. Really so happy to meet you today. Thank you so much. Thank you so much. Thank you.